హలో ఫ్రెండ్స్, తోటకూర దోసకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియో కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తోటకూరను సన్నగా కట్ చేసుకొని వాటర్లో నీట్గా కడిగి పెట్టుకోవాలి. అలాగే దోసకాయని పైన పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు తోటకూర దోసకాయ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందామండి. సో ముందుగా కుక్కర్లో తోటకూర వేసుకుందాం. అలాగే దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దోసకాయ బదులు టమాటా కూడా వేసుకోవచ్చండి. టమాటా కంటే దోసకాయ వేస్తే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు రుచికి సరిపడ కారం, తక్కువ వేసుకునే వాళ్ళు కూడా తక్కువ వేసుకోవచ్చండి. సో ఇప్పుడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 6 విజిల్లు వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టేసుకొని వెయిట్ చేద్దాం. పవర్ పోయిందండి ఇప్పుడే. సో ఇప్పుడు 6 విజిల్లు వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసేసి పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. ఉప్పు కారం చెక్ చేసుకొని రుబ్బుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. తాలింపులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోసకాయ తోటకూర కర్రీలో వేసుకోవాలి. ఇంతేనండి, తోటకూర దోసకాయ కర్రీ రెడీ. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.